పోతే పోనీ పోరా. ఆగండి 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 సార్. ఎందుకు? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాతృకురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపదీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గారు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచ ఊడి నన్నులా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే. ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలు పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదా? అదనుకున్నా. మొత్తం నిద్రలో ఉన్నాడు. చెంచం దొరికిందా? వీడి పని గోవిందా. నువ్వు పైనెత్తుకు, నేను కింద నుంచి వస్తా. చచ్చిపోతాడు. వదిలే. టైంకి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయిందిరా? రే కోకిల్ గారు, ఏంటి ఇది మీ దొంగ గారికి ఇవ్వండి. ఏంటి? మీ దొంగోడిది. అదే మరి, నా దొంగ నీ దొంగ వేరువేరుగా ఉంటారా? ఏదో నిన్ను రక్షించిపోదాక అడిగితే నీ తోచినట్టు మాట్లాడతావు. నీ చావు నువ్వు చావు. అమ్మా అమ్మ అమ్మ, నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు. నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, రెండు వైపులా కాళ్ళ. మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు వచ్చాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద నా తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. నేను చెప్పానా లేదా?
అమ్మో అమ్మా అన్నా ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వాయించుకు తింటాను నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా ఇక నీ విద్య. ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు గనక బతికిపోతావా. డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. ఆ? నువ్వా ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది? మీ ఇద్దరిని మసాజ్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు. అమ్మా, ఆవా. రేయ్! ఆ. నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏ ఏరియా? అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. ఆ, అవును బ్రదరు, ఆ, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఆ, ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేదేంట్రా, నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా ఆ. థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, ఆ, మూడో సెటప్ గురించి ఆ. అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ, గిరిజన స్త్రీయా? బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? నిన్ను ప్రేమించిందా? అబ్బా, నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో, ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి? చాలా పవర్ఫుల్ మనిషా? అన్ని ఫుల్లే, చాలా డేంజరస్ మనిషి. అసలు దేవుడే లేడు అంటాడు, కానీ ఫుల్ భక్తుడు. జాతకాలు నమ్మను అంటాడు, జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి. బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఎవడు ఈక పీకి ఇస్తానన్న వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు. ఎగబడి అప్పులు ఇస్తాడు, తెగబడి వడ్డీలు గుంజుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో. ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే వాడు ఉండే క్వార్టర్. పద చూద్దాం. కాలింగ్ బెల్ లేదే. ఓ, కొట్టదు. బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మేనర్స్ అండి. ఎవరూ చూడనప్పుడు మంచి మేనర్స్. చూడు, బొక్కలో నుంచి కనపడుతుందా? చూడు, బాగా చూడు, కనపడుతుంది. బాగా చూడు, ఒంటి మీద బట్టలున్నాయా? ఆపరా. డ్రిల్కే డ్రిల్లా, కొట్టక బెల్లు. నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని బ్యాకే. ఏయ్, మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు. ఫుల్ పికప్ తో బ్యాకప్. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా? ఓ, ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ. పదా. దా, దా, దా. ఐ, ఓ. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఇవ్వలేదు? అసలు అప్పే తీసుకుంది. ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం 10,000 ఉంటాయి ఇవ్వయా. నా దగ్గరే అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకో 10,000. ఈ 10,000 వడ్డీ. వడ్డీ లేదు, నా చెడ్డీ లేదు. హంస 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 ఎవరు? హంస ఆ? హంస. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తిరగలవు, జిప్పు లేకుండా తిరగలవు. నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. వాటరా ఆఫా ఫుల్ గా నాదే. రా లోపలరా. కమాన్. ఇదే నీ రూమ్. ఎంజాయ్.
ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది. యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది. అక్కడే నువ్వు మార్కులు కొట్టేస్తావు. ఇందులో చాలా కష్టం సార్. ఏ కుదరదా? మీ నాన్న ఫోన్ వద్దు వద్దు, వద్దు, వద్దు. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ప్రొసీడ్ సార్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి. జాగ్రత్తగా విను. మ్. కొన్ని పనులు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? 50-50 అంటే సగం సగం కదా సార్. కరెక్ట్. నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆ. నేను బ్రాంతి తీసుకొస్తాను. నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా. ఇదేం 50-50 సార్? నాకేగా బొక్క. ఒక్క ఫోన్ ఎక్కడ? సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు? సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకుని కుమిలిపోవాలి. ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది. ఓకే తీసుకో సూట్ కేస్. వెళ్ళి లోపలికి వెళ్ళు. దూకు పనులకి దూకో. ఏయ్. హంస మై డియర్, నిన్ను కాదు హంస.